అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. హన్మకొండలోని నివాసంలోనే ఉండగా ఆయనకు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు హుటాహుటిన రోహిణి హాస్పిటల్కి తరలించారు. చికిత్స అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు చెప్తున్న పరిస్థితి. సో ఇప్పుడు ప్రజెంట్ ఆయన యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దాదాపుగా గంట సేపు, దాదాపు 15 సార్లు గంట సేపు సిపిఆర్ చేశాక ఆయన రెస్పాండ్ అవ్వడం జరిగింది. అయితే గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళం పల్మనో ఆర్టరీలో రక్తం గడ్డకట్టడంతో బ్లాక్లు ఏర్పడ్డాయి. సో అవి కెరడానికి ఇప్పటికైతే డాక్టర్స్ ఇంజెక్షన్స్ ఇచ్చారు, కానీ యాంజియోగ్రామ్ చేసినా కూడా యూజ్ లేకుండా పోయింది. అండ్ పల్స్ కూడా నార్మల్గానే ఉందంటున్నారు. కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు వెంటిలేటర్ సాయంతో హైదరాబాద్కు తరలించారు. అయితే ఇప్పుడు దాదాపుగా 15 సార్లు ఆయనకి సిపిఆర్ చేసిన తర్వాత ఇప్పుడు దాదాపుగా 72 గంటలు దాటితేనే ఎలా ఉంది కండిషన్, సో అతను ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతాడా లేదా అనేది కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. పెద్ది సుదర్శన్ రెడ్డి అస్వస్థకు గురైన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇటు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఇటు మంత్రి సీతక్క, వీళ్ళంతా హాస్పిటల్ చేరుకుని అతన్ని పరామర్శించారు. ఇటు కేసీఆర్ కూడా సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో సిపిఆర్ కనుక వాళ్ళ స్వగ్రామంలో ఎప్పుడైతే ఆయనకి కార్డియాక్ అరెస్ట్ గురయ్యారో ఆ తర్వాత కనుక సిపిఆర్ చేసి ఉండకపోతే అతను నిజంగా అనంతలోకాలకు వెళ్ళిపోయేవారని చెప్పాలి. దాదాపుగా 14 సార్లు ఆయనకి సిపిఆర్ చేసి ప్రాణాలతో నిలబెట్టిన డాక్టర్ మమతారెడ్డి, ఆవిడ గురించి చాలామంది ఇప్పుడు మాట్లాడుకుంటున్న పరిస్థితి, ప్రశంసలు కూడా అందుకుంటున్నారు. జనరల్గా కొంతమంది డాక్టర్లు అంటే రియాక్ట్ అవ్వకపోతే కనుక, హార్ట్ రియాక్ట్ అవ్వకపోతే 2 or 3 సిపిఆర్స్ చేసి ఇంకా కామ్ అయిపోతారు. కానీ గతంలో కూడా ఒక మాజీ ఎమ్మెల్యేని ఈ యొక్క మమతారెడ్డి ఇలాగే సేవ్ చేశారు. ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డిని కూడా మమతారెడ్డి సేవ్ చేశారని చెప్పాలి. ఎందుకంటే గుండె ఒక్కసారిగా ఆగిపోతే కేవలం కొన్ని నిమిషాల్లోనే ప్రాణాపాయం ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితిలో డాక్టర్స్ చేసే ప్రతి సెకండ్ ఆ పోరాటం అంతా కూడా ఒక మనిషి జీవితాన్ని తిరిగి తీసుకురాగలదు. తాజాగా బీఆర్ఎస్ సీనియర్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విషయంలో ఇదే జరిగింది. తీవ్ర గుండెపోటుతో అపస్మారక స్థితికి చేరుకున్న ఆయన్ను వైద్యులు పట్టుదలతో చేసిన ప్రయత్నాల వల్ల మళ్ళీ ప్రాణాలతో నిలబెట్టగలిగారు. సరిగ్గా ఆదివారం ఉదయం హన్మకొండలోని తన నివాసంలో పెద్ది సుదర్శన్ రెడ్డికి తీవ్రమైన గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ని రోహిణి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన స్పందించని స్థితిలో ఉండడంతో పరిస్థితి అత్యంత విషమంగా మారింది. కొంతసేపు ఆయన మరణించారనే వార్తలు కూడా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే అక్కడే విధుల్లో ఉన్న కార్డియాలజిస్ట్ డాక్టర్ సి మమతారెడ్డి చేతులెత్తేయకుండా చికిత్స చేశారు. గుండె స్పందించే వరకు దాదాపుగా 14 సార్లు సిపిఆర్ నిర్వహించి అత్యవసరమైన చికిత్స కూడా అందించారు. చివరకు ఆయన గుండె రెస్పాండ్ అవ్వడంతో వైద్య బృందం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. ఎప్పుడైతే మమతారెడ్డి ఆ సిపిఆర్ చేసి ప్రాణాలు బతికించారో అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు సహా చాలామంది డాక్టర్ మమతారెడ్డిని అభినందిస్తూ ఆవిడ సేవలను ప్రశంసించారు. ఇటు కేసీఆర్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సో ఇటు డాక్టర్లతో కోఆర్డినేట్ చేసుకుంటూనే ఇటు గ్రౌండ్ లెవెల్లో హాస్పిటల్ దగ్గర హరీష్ రావు కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, వీళ్ళంతా గ్రౌండ్లోనే ఉంటున్నట్టు పరిస్థితి. వెంటనే అప్డేట్ కేసీఆర్ గారికి చెప్తున్నారట. సో ఇది డాక్టర్ అయితే ఉందో మమతారెడ్డి నిజంగా ఇలాంటి అరుదైన ప్రాణరక్షణలో ఆవిడ అంటే కేవలం పెద్ది సుదర్శన్ రెడ్డికి కాదు, చాలామందికి చేశారు. ఏడాది ఏప్రిల్లో బీజేపీ రాష్ట్ర నాయకుడు, వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మార్దినేని ధర్మారావు గుండె ఆగిపోయిన పరిస్థితిలో వెంటనే హాస్పిటల్కి వెళ్ళారు. అప్పటికే ఆయన గుండె స్పందించకపోవడంతో డాక్టర్ మమతారెడ్డి ఏకంగా 11 సార్లు సిపిఆర్ నిర్వహించి ఆయన ప్రాణాలను కాపాడారు. వరుసగా 2 ప్రముఖుల ప్రాణాలను కాపాడిన ఆమె సేవలు ఇప్పుడు వైద్య వర్గాలను ప్రశంసలు అందుకుంటున్నాయి. అసలు సిపిఆర్ అనేది గుండె ఒక్కసారిగా ఆగిపోయినప్పుడు లేదా శ్వాస ఆగిపోయినప్పుడు చేసే అత్యవసర ప్రాణరక్షణ ప్రక్రియ. ఇందులో ప్రధానంగా 2 చర్యలు ఉంటాయి. ఛాతీపై బలంగా నిర్దిష్ట వేగంతో ఒత్తిడి చేయడం, అవసరమైతే కృత్రిమంగా శ్వాస ఇవ్వడం, నోట్లోంచి కావచ్చు అట్లా. సో ఈ ప్రక్రియ వల్ల గుండె పూర్తిగా పనిచేయకపోయినా మెదడు, గుండె వంటి కీలక అవయవాలకు కనీస స్థాయిలో రక్త ప్రసరణ కొనసాగుతుంది. దీంతో
మెదడు కణాలు దెబ్బతినకుండా కొంత సమయం వరకు రక్షణ లభిస్తుంది. సాధారణంగా గుండె ఆగిపోయిన తర్వాత వైద్యులు 20 నుంచి 30 నిమిషాల వరకు సిపిఆర్ చేస్తారు. ఆ సమయంలో గుండె స్పందించకపోతే పరిస్థితిని బట్టి చికిత్స నిలిపివేయచ్చు. అయితే అన్ని సందర్భాల్లో ఇది నియమం కాదు. ముఖ్యంగా ఆసుపత్రిలో నిపుణుల బృందం వెంటనే ఎలక్ట్రిక్ షాక్ లేకపోతే ఏసీఎల్ఎస్ మందులు అందుబాటులో ఉంటే 45 నిమిషాల నుంచి గంట పాటు సిపిఆర్ కొనసాగించవచ్చు. లేదంటే కష్టమయ్యే ఛాన్స్ ఉంటుంది. సో గుండె ఆగిపోయిన వెంటనే కనుక మెదడుకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోతుంది కాబట్టి 4 నుంచి 6 నిమిషాల తర్వాత మెదడు కణాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కానీ నాణ్యమైన సిపిఆర్ కొనసాగిస్తే ఆ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్కి కూడా అందే అవకాశం ఉంటుంది. సో అన్ని వేళ సెట్ అవుద్దా అంటే ప్రతి ఒక్కరూ బతుకుతారా అంటే లేదు. సో సిపిఆర్ ఎంతసేపు చేసినా ప్రతి రోగి కోలుకుంటారని చెప్పలేము. విజయ అవకాశాలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. గుండె ఎందుకు ఆగింది, సిపిఆర్ ఎంత త్వరగా ప్రారంభించారు, సిపిఆర్ నాణ్యత ఎలా ఉంది, సో అవసరమైతే ఎంత త్వరగా సిపిఆర్ ఉపయోగించారు, అండ్ ఆ రోగి వయసు, అతనికి ఉన్న హెల్త్ కాన్సిక్వెన్సెస్, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అండ్ ఆసుపత్రిలో అడ్వాన్స్డ్ కార్డియాక్ కేర్ ఎంత త్వరగా అందింది. సో ఇలాంటి అంశాలన్నీ కలిసి ఆ యొక్క ఫలితాన్ని ఇస్తాయి. సో ఇప్పుడు మొత్తానికి పెద్ది సుదర్శన్ రెడ్డి అయితే ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటికే చాలామంది ఆరా తీస్తున్నారు. ఇటు ప్రభుత్వం కూడా ఆరా తీస్తుంది. ఆయన తిరిగి త్వరగా కోలుకోవాలంటూ చాలామంది ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తరఫున మంత్రి సీతక్క కూడా అయితే సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్కి వెళ్ళి అతని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. నిన్న ఆల్రెడీ కేసీఆర్ గారు కూడా అక్కడికి హాస్పిటల్కి రావడం జరిగింది. సో ఎంత ఖర్చు అయినా పర్లేదు, వైద్యానికి కావాల్సిన ఖర్చు మొత్తం నేనే చూసుకుంటా, పెద్ది సుదర్శన్ రెడ్డి బతికి రావాలి అంటే కూడా కేసీఆర్ డాక్టర్కి చెప్పడం జరిగింది ఫోన్లో. అండ్ దాని తర్వాత కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, చాలామంది బీఆర్ఎస్ నాయకులు యశోద హాస్పిటల్ దగ్గరికి వస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో దాదాపుగా 72 గంటలు గడిస్తేనే అయితే వెంటిలేటర్పై ఉన్నారు ఆయన. సో 72 గంటలు గడిస్తేనే అతనికి అతను ట్రీట్మెంట్కి రియాక్ట్ అవుతాడా లేదా అనే విషయాన్ని కన్ఫర్మ్ చేయొచ్చు అని చెప్తున్నారు డాక్టర్లు. కానీ వాస్తవానికి అయితే రోహిణి హాస్పిటల్లో మమతారెడ్డి చేసిన త్యాగం నిజంగా ఒక డాక్టర్గా తన విధులు నిర్వర్తించింది. కానీ ఆ టైంలో గుండె ఆగిపోయిన టైంలో 14 సార్లు సిపిఆర్ చేసి చాలామంది దృష్టిని ఆకర్షించింది. అసలు బ్రతకడేమో అన్న స్థాయి నుంచి ఇప్పుడు ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యే స్టేజ్కి వచ్చారంటే నిజంగా ఆ రోజున మమత చేసిన సిపిఆర్ మాత్రమే. సో ఇలాంటి నేపథ్యంలో చాలామంది అయితే అతని వల్ల డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ సేవలు ఎవరైతే పొందారో వాళ్ళంతా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాలతో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. సో ఇటు డాక్టర్లు చెప్తుంది రెస్పాండ్ అయితే ఓకే, రెస్పాండ్ అవ్వకపోతే ఇబ్బంది అని డాక్టర్లు చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి.